అందరికీ నమస్కారం అండి. మరి ఇప్పుడే వసంత కోకిల అనే సినిమా చూడడం జరిగింది. సినిమా చూస్తున్నంతసేపు కూడా ఒక తెలియని అనుభూతి కనపరుస్తుంది సినిమాలో. అయితే బాబీ సింహ గారి నుంచి మనం ప్రతి సినిమాలో చూసినప్పుడు ఒక విలనిజం కనపడుతుంటుంది. అసలు బాబీ సింహ గారు ఇలాంటి సినిమా చేస్తారని ఎవరు ఊహించుండరు. అలాంటి వ్యక్తి హీరోకిన్ చేస్తే ఏ రకంగా ఉంటుంది అనేది ఈ సినిమా చాలా క్షుణ్ణంగా మనం చూడడం జరిగింది. అదేవిధంగా డైరెక్టర్ గారు తీసుకునే పురుషోత్తం గారు చాలా అద్భుతంగా సినిమాని చూపించారు. వసంత కోకిల ఒక హోటల్కి సంబంధించి ఒక మంచి పరిణామాలను ఇందులో చూపించారు. సస్పెన్స్ థ్రిల్లింగ్ మూవీ ఏదైనా ఉందంటే కనుక ఈ 6 నెలల్లో వచ్చిన మూవీలో ఇది ఒక బెస్ట్ మూవీ అని చెప్పి మనం అనుకోవచ్చు. అదే సినిమాలో ఏముందంటే ఇంటర్వెల్ ట్విస్ట్ మైండ్ బ్లోయింగ్, చాలా అద్భుతం అనిపించింది. సినిమా చూస్తున్న చెప్పి కూడా వాట్ నెక్స్ట్ అసలు ఏందో రోమాలను ఎక్కబోడ్చే విధంగా సినిమాని మన పురుషోత్తం గారు తీసుకున్నారు. దానికి తోడు బాబీ సింహ గారు అయితే కనుక చాలా గొప్పగా ఆకట్టుకుంది ఆయన నటనైతే. అంటే విలనిజం చూసాం కానీ హీరోయిజం కూడా చూస్తే ఎలాంటిది, ఒక నటుడికి ఉండవలసిన అనేకమైన కోణాలు ఏదైనా ఉందంటే కనుక అది బాబీ సింహ గారు. ఆయన విలన్గానే చూసాం కానీ హీరోగా కూడా చాలా గొప్పగా మెప్పించారు. వసంత కోకిల అనే సినిమా చాలా బాగుంది. ప్రతి ఒక్కరికి మెచ్చే విధంగా సినిమా తీసుకోవడం జరిగింది. అయితే డైరెక్టర్ గారు కూడా ఒక ప్లస్ పాయింట్ ఇందులో చాలా గొప్పగా ఒక పాయింట్ తీసుకుని అదే పాయింట్ చక్కగా తీసుకెళ్ళే విధానాన్ని ఎక్కడ తడబడకుండా డైరెక్టర్ గారు పురుషోత్తం గారు చూపించడం జరిగింది. దానికి తోడు మన బాబీ సింహ గారు కూడా యాక్టింగ్ చాలా అద్భుతంగా అనిపించింది. ఓవరాల్గా వసంత కోకిల అనే సినిమా చాలా అద్భుతంగా అనిపించింది. ఇంకా రేటింగ్ విషయం అయితే కనుక 3 అయితే వచ్చే సినిమాకి చాలా గొప్పగా ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా గొప్పగా ఆకట్టుకుంది. ప్రతి ఒక్కరు కూడా నచ్చే విధంగా సినిమా తీసుకున్నారు. ఓల్ టీం అందరూ కూడా కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ప్రతి ఒక్కరు వచ్చి సినిమా చూసి ఆస్వాదిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మేము చూసిన సినిమా ఏదైనా ఉన్నదంటే వసంత కోకిల. మనం చూసాం కదా, వసంతంలో కోకిల కోస్తే మనకి ఎంతైతే ఆనందంగా ఉంటుందో ఈ సినిమా చూసినంతకాలం మనకి అలాగే ఉన్నది. ఆ 2 అవర్స్లోనే మనం ఇక్కడ కాదు వేరే దిక్కుని తీసుకెళ్ళిపోతారు డైరెక్టర్ గారు. మామూలుగా లేదండి. ఇందులో ఫస్ట్ బాబీ సింహ గారు మన అతన్ని ఎన్నో సినిమాలో విలన్ రూపమే చూసాం. ఏంటి అతను చేసే ఫైట్స్ కానీ అతను చేసే డైలాగ్స్ కానీ బీవచ్చం. కానీ అతను నిజంగా ఒక హీరో కింద చేస్తే ఎలా ఉంటుందో ఈ సినిమాలో మనకైతే చూపించారు. మెయిన్ ఇందులో అయితే సాంగ్స్ అన్న ఎక్కడ ఏ సాంగ్ కాదు, 2 గంటల్లోనే నీకు సినిమా ఎక్కడ ఏమీ అనిపించదు. మొత్తం అంతా ఒక ఏం జరుగుతుంది అన్నదే ఉంటుంది. కానీ ఇంటర్వెల్లో ఉంటుంది అబ్బా షాక్. నిజంగా దీనికి కూడా వెళ్ళరబ్బా ఎవడం, అంత బాగున్నది సినిమా. మెయిన్ వచ్చేటప్పుడు మన డైరెక్టర్ గారు పురుషోత్తం గారు మామూలుగా చేయలేదన్న. ఎందుకంటే అతను తీసిన క్లారిటీకే మాకు నిజంగా పిచ్చెక్కిపోయిందన్న. ఎందుకంటే అతను తీసిన లుక్స్ కానీ ఒక హోటల్లో ఏం జరుగుతుందన్నదే ఈ సినిమా కంటెంట్ ఇంకా మామూలుగా ఉండదు. ఇంకా చూసుకుంటే మన డైరెక్టర్ గారు మామూలుగా తీయలేదు. నెక్స్ట్ వచ్చేటప్పుడు బాబీ సింహ గారు అతను ఎన్నో సినిమాల్లో మనం చూస్తాం కదా, సినిమాల్లో ఏంటి విలనిజం పెద్ద హీరోలతోనే కూడా చేశారు చిరంజీవి గారితోనే. కానీ ఇందులో ఉన్న మాత్రం సృష్టిలు ఉంటాయి కదా, షాకింగ్ న్యూస్. ఆ న్యూస్ అయితే నేనైతే బయటికి చెప్పను. కానీ మీరు నిజంగా ఒక్కసారి వెళ్ళి చూస్తే మీరు ఇంకా మళ్ళీ బయటికి రారు. ఒకసారి చూస్తే సరిపోదు, 2-3 సార్లు చూడాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇందులో మ్యూజిక్ కొట్టిన దెబ్బకి బీజిఎం థియేటర్లే కాదు సీట్లో నుంచి మనం లీచ్ ఎగురుతాం, అంత బాగున్నది. ఇందులో డిఓపి నిజంగా అబ్బా మామూలుగా చూపించలేదు. ఎంతమందిని చూస్తాం కదా, కానీ ఇందులో డిఓపి మాత్రం మామూలుగా చేయలేదు, అదిరిపోయింది. కొట్టిన ఎవరో మ్యూజిక్ డైరెక్టర్ నమస్కారం అండి. ఎందుకంటే ఒక సాంగ్కి ఇలా కూడా కొడతారన్నట్టు చూపించారు, అంత బాగా కొట్టారు. ప్రతి ఒక్కరికి నచ్చుద్ది. హలో హాయ్, వసంత కోకిల సినిమా చూసామండి. వసంత కోకిల సినిమా టైటిల్కి సినిమాకి అసలు సంబంధం లేదు. ఎందుకంటే ఈ సినిమా కథ, ఆ ఇంట్రడక్షన్ సీన్లు కానీ ఎమోషనల్స్ కానీ అందులో ఒక క్యారెక్టర్ విలన్గానే చూసాం. కానీ ఇందులో మాత్రం మామూలుగా లేదు, వేరే లెవెల్. ఎందుకంటే సాంగ్స్ వేనమా సాంగ్స్ ఇరుక్కు, ఫైట్స్ వేనమా ఫైట్స్ ఇరుక్కు, హీరోయిన్ వేనమా సూపర్ రొంబ ఇరుక్కు. ఎందుకంటే ఈ సినిమాలో ఏదైతే కోరుకుంటున్నారో ఆడియన్స్ అన్నీ ఉన్నాయి. అంటే చాలామంది సినిమాలో మేము చెప్తేనే చూడడం కాదు, ఒకసారి మీరు కూడా వచ్చి చూడండి. మేము చెప్తే అబద్ధమని అనుకుంటారు మీరు చాలామంది. ఎందుకంటే ప్రతిదానికి ఓవర్ బిల్డప్లో ఓవర్ అరుపులకి మీరేమీ అంత పిచ్చోళ్ళు ఏం కాదు. కానీ ఏంటంటే జెన్యూన్గా చాలామంది చెప్దాం అనుకుంటారు, కానీ అది రీచ్ అవ్వదు మీ దాకాను. సినిమా అయితే మాత్రం 100% మంచి సినిమా. అంటే హీరోయిన్ పర్ఫార్మెన్స్ అవనండి, సాంగ్స్ కానివ్వండి, ఒక పురుషోత్తం గారు డైరెక్టర్ గారు నమ్మి చిరంజీవి గారు ఇంటికి పిలిచి ఆయనతో కూడా మనం ట్రేజర్ లాంచ్ చేశారు అంటే అది డైరెక్టర్ గారికి ఎంత డెప్త్ ఉందనేది మనకు అక్కడే అర్థమైపోయింది. ఓవరాల్గా సినిమా ఏంటంటే చిన్న డైరెక్టర్లకు కూడా అవకాశం ఇస్తున్నారంటే అది ప్రొడ్యూసర్లు గొప్పతనం. వాళ్ళందరినీ ప్రోత్సహిస్తుంటే నాకు కూడా చాలామంది, ఇప్పుడు నేను డైరెక్టర్ అవ్వాలని అనుకుంటాను, నాకు ఇలాంటి ఛాన్స్ ఎప్పుడు వస్తుందా అని అనుకుంటాను. అలాగే వాళ్ళందరూ ప్రూవ్ చేసుకోవడం మెయిన్ ఇంపార్టెంట్. ఈ సినిమాతో ఆ పురుషోత్తం గారు మంచి హిట్ కొట్టారని నేను అనుకుంటున్నా. ఓకే, ఆల్ ది బెస్ట్. నేను ఎప్పుడే చూసి వచ్చాను వసంత కోకిల సినిమా. అంటే నేను సినిమా మీద రావడానికి ఒక కారణం ఉంది. మన టీజర్ చిరంజీవి గారితో లాంచ్ చేస్తారు. నేను అప్పుడే అనుకున్నా చిరంజీవి గారు లాంచ్ చేసినట్టు ఏదో మ్యాటర్ ఉంటుంది, విషయం ఉంటుందని. సో అలాగే ఉంది. బట్ ఏంటంటే వసంత కోకిల అనేది సాఫ్ట్ టైటిల్, బట్ సినిమా మాత్రం మాస్గా ఉంది, సూపర్ ఉంది మాస్గాను. బట్
ఏంటంటే టైటిల్ క్లాస్కి ఉంది కానీ సినిమా మాత్రం మాస్. అలాగే బాబీ సింహ కానీ మనం చాలా సినిమాల్లో విలన్గా చూస్తాం, మనం వచ్చిన వాల్తీరులో కూడా విలన్గానే చూస్తాం. బట్ హీరోగా తన పర్ఫార్మెన్స్, తన బాడీ లాంగ్వేజ్ అండ్ ఫైట్ సీన్స్లో తను ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ కానీ సూపర్ అబ్బా. లవ్ సీన్లో ముఖ్యంగా సాంగ్లో డ్యాన్స్లు కానీ అన్నీ కూడా బాగున్నాయి. ఇంకా హీరోయిన్ గారు పరదేశీ గారు, కాశ్మీర్ పరదేశీ గారు సూపర్ యాక్ట్ చేశారు సినిమాలో. ఎక్కడ మనకి హీరోయిన్ అంటే యాక్టింగ్లో ఎక్కడ లోటుపాటు లేకుండా బాగా యాక్ట్ చేశారు. అలాగే డైరెక్టర్ గారు పురుషోత్తం గారు చాలా బాగా హ్యాండిల్ చేశారు. ముఖ్యంగా ఆ బ్యాక్గ్రౌండ్ నైట్ బ్యాక్డ్రాప్లో వర్షం వచ్చినప్పుడు డిఓపి కష్టాన్ని పూర్తిగా చూస్తాం మనం. సినిమా ఎక్కడ మనకు బోరు కొట్టకుండా సీట్లో ఎడ్జ్ని కూర్చోబెట్టేలాగా సస్పెన్స్ థ్రిల్లర్ అన్నమాట. చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అంతా ఒక అరగంట వరకు ఒక లవ్ స్టోరీ నడుస్తుంది. తర్వాత నుంచి వాళ్ళు ఒక ట్రిప్కి వెళ్ళడం, అక్కడ ఒక సస్పెన్స్గా మనకి ముఖ్యంగా ఇంటర్వల్ ట్విస్ట్గా అయితే మనకు తెలియకనే సీట్ల నుంచి లేచిపోతాం, అబ్బా ఏం ట్విస్ట్ అని చెప్పి. ఈ మధ్యకాలంలో వచ్చిన ట్విస్టులతో పోల్చుకుంటే చాలా బెస్ట్ ఇంటర్వెల్ అనమాట. చాలా బాగుంది సినిమా కూడా. ముఖ్యంగా మళ్ళీ మ్యూజిక్ డైరెక్టర్ కూడా చాలా బాగా కొట్టారు. బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ మాత్రం ఫస్ట్ హాఫ్లో ఒకే సాంగ్ అనిపించిన తర్వాత సాంగ్స్ లేవు. బ్యాక్గ్రౌండ్ మాత్రం చాలా బాగా ఇచ్చారు కథకు తగ్గట్టుగా. సస్పెన్స్ సీన్స్లో ముఖ్యంగా హోటల్ సీన్లని కొన్ని సీన్స్ ఉంటాయి, ఆ సీన్లో వచ్చిన బ్యాక్గ్రౌండ్ కానీ నిజంగా చాలా బాగుంది సినిమా. సో డైరెక్షన్ అండ్ స్క్రీన్ ప్లే మ్యూజికల్గా మొత్తం అన్ని విధాలుగా బాగున్న సినిమా పేరే వసంత కోకిల. బట్ టైటిల్లోనే సాఫ్ట్ కనబడుతుంది కానీ సినిమా మాత్రం ఫుల్ మాస్ అన్న. మీరు వచ్చి చూడండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సీట్ని ఎడ్జిని చూస్తారు. చాలా ఫుల్ సస్పెన్స్ థ్రిల్లర్ అన్నమాట. చాలా ఎగ్జైట్ సీన్స్ ఉంటాయి, మీరు ఎగ్జైట్మెంట్ అయ్యే ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. చాలా మంది ముఖ్యంగా బాబీ సింహ గారు కానీ లేదంటే ఆర్య గారు కూడా కీలక పాత్ర చేశారు. చాలా బాగుంది ఆయన క్యారెక్టర్ కూడా. బ్రో చూసిన సినిమా తెలుసా, వసంత కోకిల. ఏ డైరెక్షన్ డిపార్ట్మెంట్ హ్యాట్స్ ఆఫ్ బ్రో. డైరెక్టర్ గారు తీసిన సినిమా ప్రతి షాట్ బ్రో ఏడా బోర్ కొట్టదు బ్రో. ఏమైతే సస్పెండ్ ఇదైతే నెక్స్ట్ సస్పెండ్. కానీ గల్లీ రౌడీ నుంచి మొన్న వాల్తేరి వీలన్ క్యారెక్టర్ చేసిన హీరో ఇవాళ ఫైటింగ్ సీన్స్, ఆయన యాక్షన్స్, ఒక సాంగు అంటే ఆ రొమాన్స్ మస్తుంది. థ్రిల్లింగ్ మూవీ అన్న. అసలు ఏమైతే అని బాబీ సింహన్ నేను అప్పట్లో విలన్గా చూసిన, హీరోగా ఆయనకు స్టైల్కి ఆయన బాడీకి ఫైటింగ్ సీన్స్కి బరాబర్ సెట్ అయిందన్న. మళ్ళీ ఇంకోటి ఏంటంటే హీరోయిన్ కాశ్మీర పరదేశీ ఏముందన్న, ఆమె పర్సనాలిటీ, ఆమె ఐసు, ఆమె నడుము అసలు దీంట్లో సీరియస్గా ఉంది. ఆయన ఇంకా రొమాంటిక్గా ఉండే వేరే లెవెల్ ఉండను. ఇంకా డైరెక్టర్ గారికి హైలైట్ అన్న. డైరెక్టర్ తీసిన సీన్స్ బాగున్నాయి. ఒకటి ఇంటర్వెల్ తర్వాత ట్విస్ట్ ఉంటుంది అన్న, హైలైట్. మళ్ళీ క్లైమాక్స్లో కొంచెం ఎమోషనల్గా థ్రిల్లింగ్ ఉంటుంది. బ్లాక్ బస్టర్ మూవీ బ్రో, సూపర్ ఉంది బ్రో. అన్న అందరికీ నమస్తే అన్న. ఇప్పుడే వసంత కోకిల సినిమా చూడడం జరిగిందన్న. సినిమా గురించి చాలా తక్కువ మాట్లాడుతున్నా, నిజం చెప్తున్నా అన్న. చాలా ఎక్సైట్మెంట్ అవుతున్నాను అన్న. బాబీ గారి హీరో విలన్గా చాలాసార్లు వాల్తేరు వీరని కావచ్చు, ఇంకా గల్లీ రౌడీ కావచ్చు, చాలా మూవీలో మంచిగా అల్లరించారు మనల్ని ఒక విలన్గా. కానీ బాబీ గారు ఈ సినిమాలో హీరోగా చేశారన్న. అబ్బా మైండ్ బ్లోయింగ్ అన్న. అన్న నీకు అసలు ఇంటర్వెల్ బ్లాక్ ఉంటుందన్న, అసలు ట్విస్ట్ ఉందన్న, మైండ్ బ్లోయింగ్ అన్న. అంటే నైట్ మూడ్లో ఒక షార్ట్స్ ఇట్లా వస్తాయన్న. అసలు డిఓపి గారు అసలు సూపర్ అండి. మీరు చాలా బాగా చేశారు. బట్ ఇంకొక విషయం అన్న, ఈ సినిమా ఎవరెవరు ఇష్టపడతారంటే ప్రతి ఫిలిం మేకరు, ప్రతి సినిమాని లవ్ చేసే వాళ్ళు ప్రతి ఒక్కరు ఇష్టపడతారన్న. ఇంకొక విషయం ఏంటంటే 24 క్రాస్లో ప్రతి ఒక్క క్రాపు గట్టిగా న్యాయం చేసిందన్న. అసలు ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకు ఏమవుతుందా అని ఉంటుందన్న. మంచి ఒక ఎక్స్పెరిమెంట్ అన్న. బాబీ గారు ఏమో అనుకున్నా కానీ ఆయన గురించి చాలా మంచి ఎక్స్పెరిమెంట్ అయితే సినిమా అయితే చేశారనమాట. బట్ ఇంకోటి ఏంటంటే ఇలాంటి ఎక్స్పెరిమెంట్ని అందరూ చూడాలి, ప్రతి ఒక్కరు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. ఇంత బ్లాక్ బస్టర్ మూవీ అన్న నా దృష్టిలో చెప్తున్నా. ఈరోజు చాలా మూవీ రిలీజ్ ఉన్నాయి, నేను ఈ మూవీ చూశాను. నాకైతే ఫుల్ ఎక్సైట్ అవుతున్నాను నేనైతే. ఎక్సలెంట్ మూవీ, అసలు వేరే లెవెల్. మొత్తం టీమ్ మెంబర్స్గా ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నా వసంత కోకిల ఈ మూవీ సూపర్ బ్రో. ఫస్ట్ నుంచి చూస్తే మంచి స్టార్టింగ్ స్లోగా నడిచి అలాగా మంచి ఇంటెన్సిటీ ఉంటుంది. అలా వాట్ నెక్స్ట్ అనే క్యూరియాసిటీతో ఒక మంచి స్క్రీన్ ప్లే ప్లస్ మళ్ళీ ప్రొడక్షన్ వాల్యూస్ ఆల్ 24 క్రాఫ్ట్స్ బాగా ఉంది. అలాగే అదే ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే ఒక మైండ్ బ్లోయింగ్ సూపర్ అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ అది. అలాగే సెకండ్ హాఫ్ చూస్తే కూడా బాగానే దాని స్క్రీన్ ప్లే అలాగా పర్ఫెక్ట్గా మూవ్ అయినట్టుంది. అలాగే కొన్ని సినిమాలు కొన్ని మేజర్ ట్విస్ట్ ఉంటాయి, సూపర్. చెప్పాలంటే డైరెక్టర్ గారు టేకింగ్ ఆ స్క్రీన్ ప్రెజెన్స్ వెరీ సూపర్. అలాగే బ్యాక్గ్రౌండ్స్ కూడా బాగానే ఇచ్చారు. అలాగే 1 or 2 సాంగ్స్ కానీ బాగానే ఉంది. ఇక పెర్ఫార్మెన్స్ చూస్తే బాబీ సింహ గారు తమిళ టాలీవుడ్లో చాలా విలన్ రోల్స్ చేశారు, కానీ ఈ సినిమాలో హీరోగా చేశారు. వెరీ సూపర్. అతని యాక్టింగ్ పరంగా అయితే వెరీ సూపర్. అలాగే స్టంట్స్ కానీ ఇవి రైన్స్ ఫైట్స్ కానీ బాగానే హ్యాండిల్ చేశారు. అలాగే హీరోయిన్ పెర్ఫార్మెన్స్కి ఇస్తే కాశ్మీర్ పరదేశీ, ఆమె కూడా తాను ఉన్న రోల్లో బాగానే పెర్ఫామ్ చేసింది. ఆల్ ఈజ్ మూవీ ఈజ్ వెరీ బెస్ట్ అండ్ సినిమా కూడా సూపర్ హిట్ పక్కా.
అన్న వసంత కోకిల మూవీ చూసన్న బాబీ హీరో అస్సలు ఒక రేంజ్లో ఉందన్న. ఆయన కట్అవుట్ కానీ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కానీ నేను విలన్కి మాత్రమే సూపర్ చేస్తాడు అనుకున్నా, హీరోకి కూడా ఒక రేంజ్లో చేసిండన్న. అసలుకి మూవీ అయితే పెద్ద పెద్ద స్టార్ హీరోలతో మూవీ ఉంది. అవి చూడకుండా మేము ఇదే మూవీ ఎందుకు చూసామంటే బాబీ గారు వచ్చారని చూసాము. అసలు వేరే లెవెల్ అన్న మూవీ అయితే సూపర్ అంటే సూపరు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ హీరోయిన్ కానీ అసలుకి ఆ మూవీ స్టైలే వేరన్న. స్విస్టిల్ మీద స్విస్టిల్ అసలు మామూలు లేవు. సినిమాలో నీకు ఏది బాగా నచ్చింది? ఏదంటే హీరో క్యారెక్టర్ బాగా నచ్చిందన్న, హీరో హీరోయిన్ది అసలు అబ్బో మైండ్ పోయింది అసలు సినిమా చూస్తుంటే. అట్టుందన్న సినిమా అయితే, అంటే మైండ్ పోయిందంటే బాగలేదు అనుకున్నారు. అసలు వేరే లెవెల్ మూవీ అయితే. సినిమా గురించి ఏం చెప్తారు? ఓవరాల్గా సినిమా అయితే బాగుంది. కాశ్మీర హీరోయిన్ అస్సలకి బాగా చేసిందన్న. హీరోయిన్ కూడా వాళ్ళు భయపెడతారు, మనం భయపెడతాం. ఇది మాత్రం పక్కా అసలు సూపర్ అంటే సూపర్ ఉంది సినిమా అయితే. దూసుకెళ్తే వేరే లెవెల్ అసలు సినిమా అయితే. ఇప్పుడే చూశాను బ్రో వసంత కోకిల. మామూలుగా లేదు సినిమా. డైరెక్టర్ పురుషోత్తం మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు. మామూలుగా భయపడలేదన్న, ఒక్కొక్కరిని వణికిచ్చాడు. థియేటర్లో కూర్చుంటే చెమటలు కారిపోయి చూడండి, మొహం అంతా టాన్ అయిపోయింది బాగా ఫుల్. బాబీ సింహ అన్నని చాలా సినిమాలు చూసాం మనం ఇన్ని రోజులు. విలన్ క్యారెక్టర్లో ఎట్లా అంటే వాల్తేరు వీరయ్యలో కూడా చూసాం మనం, చాలా బాగా చేశారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు హీరోగా మన ముందుకు వచ్చాడు. ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి చూడాలి. హీరోయిన్ విషయానికి వస్తే కాశ్మీరా గారు చాలా అంటే చాలా క్యూట్గా ఉన్నారు సినిమాలో. చాలా అందంగా, చాలా అంటే పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే చాలా క్యూట్గా ఉన్నారు మేడం. మ్యూజిక్ ఉందన్న, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంది, మామూలుగా లేదు. చూస్తుంటే గజ 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 ఉనకాలు ఒక్కొక్కడు అలా ఉంది సినిమా థియేటర్లో. అన్న మా ఎట్లుందంటే అన్న ఇంటర్వెల్ సీను చూస్తుంటే ఏంట్రా మేము ఒకలా ఎక్స్పెక్ట్ చేస్తే ఒకలా జరుగుతుంది. వామ్మో ఎన్ని ట్విస్టులు ఉన్నాయి థియేటర్లో. చూస్తున్నంతసేపు చెమటలు పడుతూనే ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, ఈ సినిమాకు వచ్చిన ప్రతి ఒడు భయపడుతూ బయటకు వస్తాడు. అన్న దయచేసి సినిమా చూడండి. మన పురుషోత్తం గారు చాలా అంటే చాలా మంచి కాన్సెప్ట్ తీసుకొచ్చారు మన ముందుకి. ట్విస్టులు అన్న సినిమా చూసే వరకు ట్విస్టుల మీద ట్విస్టులే ఉన్నాయి. థియేటర్కి రండి, ప్రతి ఒక్కడు చూసి ఎంజాయ్ చేయండి. సినిమా సూపర్ హిట్, చాలా అంటే చాలా బాగుంది. మామూలు ట్విస్టులు లేవు. వచ్చినోడు ప్రతి ఒక్కడు ఏంట్రా బాబు ఇన్ని ట్విస్టులు ఉన్నాయా అని ఫీల్ అయ్యేలా ఉంది. థియేటర్కి రండి, ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ.